ఏమైంది? ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఆదిత్య, నువ్వు ఎలా చెప్పావో అలాగే నేను ఆ మనిషితో కన్ఫరెన్స్ చేశాను. కానీ ఆ మనిషి డైరెక్ట్ గా నా కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పారు. ఆయన తప్పుని ఒప్పుకోలేదు. మీరిలా బాధపడకండి. నేను మీకు చెప్పాను కదా, అటువంటి వ్యక్తిని మీ జీవితం నుంచి పక్కన పెట్టేయాలని. అది సింపుల్ అయితే బాగుండేది. ఒకరిని వదిలేయడం అందరికీ అంత సులభం కాదా ఆదిత్య? నువ్వు మగవాడివి కాబట్టే నీకు ఇలా అనిపిస్తోంది. ఇంకొక విషయం, నువ్వు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు. కొంచెం ఎదిగాక నీకే అర్థమవుతుంది. మీరు చెప్పేది కరెక్టే. నేను మీ ప్లేస్లో లేను, మీలా ప్రపంచాన్ని చూడలేదు. కానీ ఒక్క విషయం చెప్పగలను, అతను ఉన్నారు కదా, అతని వల్ల మీరు పెద్ద ప్రాబ్లంలో పడతారు. ఆయన్ని మీరు వదులుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు మీ దగ్గర ఒకే ఒక దారి ఉంది. మీకు మీరు టైం ఇచ్చుకోవాలి. ఒకవేళ ఆయన చేసిన తప్పుని ఆయన తెలుసుకోవచ్చు, లేక మీ బెటర్మెంట్ కోసం మీరు డెసిషన్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది. చాలా బాగా మాట్లాడుతున్నావు. ఇన్ఫాక్ట్ నీ ఏజ్కి నువ్వు చాలా మెచ్యూర్డ్. నన్ను ముసలోడు అంటున్నారా? లేదు, నేను ఇది మాత్రమే చెప్పుకుంటున్నాను. నీ మాటలు వింటుంటే మనసుకి సుఖంగా ఉంది. ఎలా ఉందంటే ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్కి నీ దగ్గర సొల్యూషన్ ఉన్నట్టు. నా లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేకపోతున్నా, మీరు ప్రపంచంలోని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు. రియలీ? నీ లైఫ్లో కూడా ప్రాబ్లం ఉందా? అసలేంటా ప్రాబ్లం? లేదు లేదు, అది వదిలేండి. దాని గురించి చెప్పినందుకు. అరే చెప్పు, ఒకవేళ నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉండొచ్చు. మీరే ఆ ప్రాబ్లం, మీరే సొల్యూషన్. నేనా? అంటే అంటే మీరు నాకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఐ లైక్ యూ సో మచ్. ఐ రియలీ లైక్ యూ. ఐ వాంట్ టు బ్రో సంకల్ప్, ఓ మై గాడ్, ఎంత పెద్ద తప్పు చేశాను. ఒకవేళ వాడు నన్ను ఇలా చూస్తే, ఓ మై గాడ్. కామ్ డౌన్, ఏం కాదు, నేను బయటికి వెళ్ళి చూస్తాను. నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాను. బ్రో, మా మామని చూసావా? మా ఇంటికి తాళం వేసింది. మ్యామా? ఆవిడ నేను ఇక్కడే ఉన్నాను. అది కిచిడి చేశాను, ఆంటీకి ఇద్దామని వచ్చాను. రా, ఇంటికి వెళ్దాం. బ్రో, నేను ఫ్రెష్ అయ్యి ప్రాక్టీస్కి వస్తాను, ఓకేనా? ఈ రోజు ఏం జరిగిందో అది అసలు జరిగి ఉండకూడదు. ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో. ఏ, నీకు నచ్చలేదా? స్టాప్ ఇట్. సంకల్ప్ చూస్తాడా? నువ్వు ఆల్మోస్ట్ నా కొడుకు వయసులో ఉన్నావు. నాకు సడన్ గా ఏమైందో అర్థం కావట్లేదు. ఒక నిమిషం.
సంకల్ప్, ఓపెన్ ద డోర్ సంకల్ప్. ఎంతసేపటి నుంచి డోర్ లాక్ చేస్తున్నాను, ఎందుకు నువ్వు డోర్ తెరవట్లేదు? వాష్రూమ్లో ఉన్నానమ్మా. వాష్రూమ్ లో ఎంతసేపు ఏం చేస్తున్నావు? అమ్మా, అందరూ ఏం చేస్తారో అదే చేశాను. మరి ఇంకేం చేస్తా అనుకున్నావు? ఇంతసేపా? నువ్వు వాష్రూమ్ లో ఏం చేస్తూ ఉన్నావో నేను నిజంగా తెలుసుకోవాలి సంకల్ప్. అమ్మా, ప్రైవసీ అని ఒకటి ఉంది, అంతకు మించి నాకు ఇంకేం వద్దు. కానీ ప్లీజ్, నాకు కొంచెం ప్రైవసీ కావాలి. బాగా స్మైల్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు? ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళ చీప్ జోక్స్ ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. ఏయ్, ఏంటి ఏమైంది? ఎందుకు అప్సెట్గా ఉన్నావు? మీ పుత్రుడు వల్లే. వాడు రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుని రోజంతా ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదండి. ఏదైనా అడిగితే నేనేదో క్రైమ్ చేస్తున్నట్టే వాడు బిహేవ్ చేస్తున్నాడు. బేబీ చిల్, వాడు ఎదుగుతున్నాడు, వాడికి ప్రైవసీ అవసరం. ఫర్ గాడ్ సేక్ మీరిద్దరూ ఒకేలా మాట్లాడడం ముందు ఆపండి. ఇంకా ఈ ప్రైవసీ గీవసీ మూడో మనుషులకేనండి. నేను వాడి తల్లిని, వాడి లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు నాకుందండి. హక్కుంది, ఖచ్చితంగా హక్కుంది. ఎందుకంటే నువ్వు తన అమ్మవి. మనం చేయాల్సింది వాణ్ణి కాస్త అర్థం చేసుకోవాలి. మన కొడుకు ఎదుగుతున్నాడు. ఆ వయసులో మనం అలాగే ఉండేవాళ్ళం. వాడికి ప్రైవసీ అవసరం. మన చిన్నప్పుడు మనకి ఎలా అయితే అవసరమైందో. సంజయ్, మన విషయం వేరు. ఈ కాలపు జనరేషన్ గురించి నీకు తెలుసు కదా. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ యూ. మన ఇద్దరి విషయం కూడా సేమ్ టు సేమ్. తేడా ఇదే, మన కొడుకు కరెక్ట్ అయినవాడు, కానీ మనమేమో నెంబర్ 1 దారుణమైన చీటర్స్. మనం ఏమేమి చేసామో నీకు గుర్తుంది కదా కాలేజీలో? నీకు గుర్తు చేయనా? అదంతా అవసరం లేదు. బట్ ప్లీజ్ మీ కొడుకుతో వెళ్ళి మాట్లాడండి. నాకు వాడి బిహేవియర్ అస్సలు అర్థం కావట్లేదు. వాడు ఎవరిని కలవట్లేదు, ఎవరితోని మాట్లాడట్లేదు. కాలేజీలో వాడికొక ఫ్రెండ్ కూడా లేడు. ఓకే బాస్, నేను తనతో మాట్లాడతాను నువ్వు చెప్పడం వల్ల. ఇప్పుడు హ్యాపీనా? ఎవరు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నారు, నాకు చూపించు. నథింగ్, జస్ట్ బాయ్స్ టాక్. అరే చెత్త మెసేజ్లన్నీ. యు జస్ట్ థింక్ అబౌట్ మీ. ఫోన్ పట్టించుకోవద్దు, నాపై దృష్టి పెట్టు. షూర్, అండ్ డెట్ షూర్. అయితే చూపించు, అది ఎవరు మెసేజ్? అరే నన్ను చూడు బేబీ, కమ్ ఆన్. అండ్ డోంట్ వరీ. లిసన్, నువ్వు నన్ను చూడు, ఎందుకు ఫోన్నే చూస్తున్నావు? విషయం ఏంటి? ఇప్పుడంతా సంతోషంగా ఉన్నారు, పాటలు కూడా పాడుకుంటున్నారు. విషయం ఏంటి? సంతోషంగా ఉండడం కూడా ఏదైనా తప్ప? సంతోషంగా ఉన్నాను అంతే. షోరేనా? లేక నాతో ఏదైనా చెప్పకూడదని ఇద్దాస్తున్నావా? హలో సిఐడి మేడం, నువ్వు ఏదైనా ఓపెన్గా అడుగు. డొంక తిరుగుడు మాటలు దయచేసి కట్టిపెట్టు. సంకల్ప్, ఇప్పుడే నీకు తలనొప్పిగా ఉంది, నేను కాలేజ్కి వెళ్ళను అని చెప్పావు. కానీ ఇప్పుడు బైక్ తీసుకుని వెళ్తున్నావు. బైక్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. నాన్నగారు ఆఫీస్కి వెళ్తున్నారు, నేను డ్రాప్ చేసేసే వెళ్తారు. ఓకే? వన్ సెకండ్. నీకు తలనొప్పిగా ఉందా? అవును.
అయితే ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు? రెస్ట్ తీసుకో. నిన్న రాత్రి నువ్వు కాలేజ్ గురించే కదా మాట్లాడావు. నువ్వు తలనొప్పి అనే సాకు చెప్పి ఎన్ని లీవులు తీసుకున్నావో నీకు గుర్తుందా? లేక గుర్తు చేయనా? నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు నేను వాదించే మూడ్లో లేను. రానా, ఈరోజు మీ అమ్మ మూడ్ కాస్త డిస్టర్బ్డ్గా ఉంది. షీ వాంట్స్ టు ఫైట్ బట్ ఐ డోంట్ వాంట్. బాయ్, టేక్ కేర్. రా బాబు, రా 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 త్వరగా. ఎవరు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నారు? నాకు చూపించు. ఎస్. హాయ్ మ్యామ్. నా పేరు ఆదిత్య. చంద్రికా మెహతా మ్యామ్ ఇల్లు అదే కదా? చాలాసేపటి నుంచి బెల్ కొడుతున్నాను, ఓపెన్ చేయడం లేదు. కానీ మీరు? మ్యామ్, నేను వాళ్ళ ఇంటికి పనిలోకి వచ్చాను. వాళ్ళ కేర్ టేకర్ని. క్యాట్ చెక్కర్? కానీ వాళ్ళకి ఫీమేల్ క్యాట్ చెక్కరే కావాలన్నారు. అవును మ్యామ్, బట్ మా కంపెనీలో కూడా ఫీమేల్ స్టాఫ్ షార్టేజ్ ఉంది. సో అది మేనేజ్ అయ్యే వరకు నేనే ఆవిడని చూసుకోవాలి. నేను ఆవిడతో మాట్లాడాను. నేను వస్తున్నట్లు ఆమెకి తెలుసు. సరే అయితే కీస్ నా దగ్గరే ఉన్నాయి, నేను తీసుకొస్తాను. మ్యామ్, కంపెనీలో నన్ను 4-5 రోజుల పాటు డ్యూటీ చేయమని చెప్పారు. తర్వాత మేడంకి ఓకే అంటే నేను కంటిన్యూ చేస్తాను. ఈలోగా వాళ్ళు ఫీమేల్ స్టాఫ్ని కూడా అరేంజ్ చేస్తారు. ఐ సీ. ఐ హోప్ ఆంటీ మీతో మేనేజ్ అవుతారనుకుంటాను. యా, తప్పకుండా మేనేజ్ చేస్తారు. నేను ఆవిడ్ని అమ్మలాగా చూసుకుంటాను కదా. బాగుంది. ఈ జనరేషన్లో నువ్వు పెద్దవాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో. ఏమని చెప్పమంటారు మేడం, ఇది నా డ్రీమ్ జాబ్. నాకు అమ్మ లేదు. సో పెద్దవాళ్ళందరినీ అమ్మలా చూసుకుంటాను. చాలా కేర్ తీసుకుంటాను. ఐఎమ్ సో సారీ టు హియర్ అబౌట్ యువర్ మదర్. పర్వాలేదు మేడం, ఇట్స్ ఓకే. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. ఇప్పుడు గుర్తు కూడా లేరు.
ఇలా చూడు ఆదిత్య, చెప్పండి. నువ్వు ఇంటిలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయం, ఇక్కడ నాన్ వెజ్ అలౌడ్ కాదు. రెండో విషయం, మా ఇంటికి బయట వాళ్ళు ఎవరూ రాకూడదు. నీ ఫ్రెండ్స్ ఇంకా బంధువులు బయటే ఉండాలి, ఎవరూ రాకూడదు. మ్యామ్ మీరు టెన్షన్ పడకండి, నా సైడ్ నుంచి మీకు ఏ ఇబ్బంది ఉండదు. సరే, రోజు నువ్వు ఇంటికి టిఫిన్ వాడు మాకు భోజనం తీసుకొస్తాడు. ఇంతకు ముందు ఉన్న కేర్ టేకర్ కూడా అతని దగ్గరే కొనేవారు. ఒకవేళ నీకు కూడా కావాలంటే వాళ్ళ దగ్గరే ఆర్డర్ చేసుకో. లేదు మ్యామ్, ఆ అవసరం లేదు. నా వంట నేనే వండుకుంటాను. నేను మీకు కూడా వండి పెడతాను. నీ వంటేవి నాకు అక్కర్లేదు. నువ్వెలా చేస్తావో నాకు తెలీదు. ఆంటీ మీరు ఎత్తిన వెంటనే వద్దంటున్నారు. ట్రై చేసి చూడండి, బానే చేస్తారని అనిపిస్తోంది. ఇంకా మీరు ఇంటి వంట తింటే మంచిదే కదా. మ్యామ్ నేను నిజంగానే చాలా బాగా వండుతాను, తింటే మీకే అర్థం అవుతుంది. అమ్మా సోనల్, నువ్వు అతనికి ఇల్లు చూపించు, పని గురించి కూడా చెప్పు. సరే ఆంటీ, రండి. రండి, యా. ఇదే నీ కిచెన్. ఇక నీకు నచ్చినట్టు నువ్వు వంట చేసుకోవచ్చు. ఆ ఆంటీకి ఇవ్వు, ఇంకా ఏదైనా మిగిలితే నాకు కూడా ఇవ్వు. ఏంటి మ్యామ్ అంత మాట అన్నారు? మీకు కూడా కలిపి వండుతానులేండి. అన్నిటినీ ఇంత సీరియస్గా తీసుకోకు, నేను తమాషాకే అన్నాను. నీ లగేజ్ తీసుకో, నీకు నీ రూమ్ చూపిస్తాను. సరే. నువ్వు ఈ రూమ్ని క్లీన్ చేసుకో. ఇంతకు ముందున్న క్యాట్ టేకర్ ఈ రూమ్ని క్లీన్ చేయకుండా వదిలిపెట్టేశారు. అలాగే మ్యామ్, నేను క్లీన్ చేసుకుంటాను. ఇంకా 24 అవర్స్ నీళ్ళు వస్తాయి, సో నీకు వాటర్ టెన్షన్ అసలు ఉండదు. ఆదిత్య, నీకు ఒకే ఒక పనే, ఆంటీని చూసుకోవడం. ఇంకా ఆవిడికి కాస్త టెంపర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది నువ్వు మేనేజ్ చేసుకో. నో ప్రాబ్లం మ్యామ్. సాధారణంగా ఈ వయసులో ఉన్నవాళ్ళు ఒంటరిగా ఉండి ఇలాగే చిరాకు పడతారు. కానీ ఇది మా పని, వాళ్ళని చూసుకోవడం. మీరేం టెన్షన్ అవ్వకండి, ఆంటీని నేను చూసుకుంటాను. గ్రేట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తినండి, మెల్లగా మెల్లగా. బాగుందా మ్యామ్? బాలేదా? బాగుందా? థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఒకవేళ మీకు నచ్చితే మీరు నాకు ఫేవర్ చేయాలి. ఏ ఫేవర్? నేను ఒక పంచింగ్ బ్యాగ్ తగిలించాలి. జాబ్ మొదలైనప్పటి నుంచి వర్కౌట్ చేయలేకపోతున్నా. అందుకే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పెట్టుకుంటాను. నువ్వు బాక్సర్ కూడానా? లేదు మ్యామ్, ప్రొఫెషనల్ ఏం కాదు, ఏదో ఫిట్నెస్ కోసం. ఓ సరే, పెట్టుకో, కానీ ఇంట్లో కాదు, ఇంటి బయట. ఓకే మ్యామ్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మెల్లగా 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 మెల్లగా. ఓకే మ్యామ్, నేను బయలుదేరుతాను. గుడ్ నైట్. శంకల్, పాల్ ఓకే? కమాన్ రా, డోంట్ బీ అప్సెట్. తిను, మెల్లగా తిను. నైస్. కాలేజీలో ఏదైనా గొడవ పడుతున్నావా? లేదే. లేదా? అయితే ఆల్ ఓకేనా? ఆల్ ఓకే, ఆల్ ఓకే. తిను తిను, నిదానంగా తిను. హాయ్ మ్యామ్.
నేను సూప్ చేశాను, మీకు కూడా తీసుకొచ్చాను. వంట ఎవరు వండారు? యాజ్ యూజువల్. యాక్చువల్గా మీ అమ్మ వంట వేస్ట్. చూడడానికి అందంగా ఉంటుంది కానీ వంట సరిగ్గా చేయదు. నేను తమాషాకే చెప్పాను, నువ్వు సీరియస్గా తెచ్చావు. నో ప్రాబ్లం మ్యామ్. చంద్రిక మేడం కోసమే చేశాను, మీకోసం కూడా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ, ఇట్ లుక్స్ రియల్లీ డెలిషియస్. నేను తెంచొస్తాను. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. మ్యామ్ ఇక్కడ తగిలించుకోనా? అగ్గో అక్కడ పెట్టు, అక్కడ మధ్యలో ఉండదు. అలాగే. హ్మ్. సంజయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను పని మీద. సండేనా? అవును సండేనే, కానీ అర్జెంట్ పని ఉంది. సండే ఏం పనుంటుంది? ఇది నీకు బాగా అలవాటైపోయింది, పనికి వెళ్తుంటే ఇలా మధ్యన అడ్డుపడ్డాం. నేను సింపుల్ క్వశ్చనే అడిగాను సంజయ్, నువ్వు సండే ఏ పని మీద వెళ్తున్నావు అని. అలాగే నేను కూడా నీకు సింపుల్గా సమాధానం చెప్తున్నాను. నేను ఆఫీస్కి అర్జెంటు పని మీద వెళ్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇలా అడ్డుకోకు. కనీసం వెళ్ళేటప్పుడేనా. బ్రో, నువ్వు బాక్సర్వా? కాదు. ఎందుకు? అంటే బాక్సింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను నేర్చుకోవాలి. బాక్సింగ్ నేర్చుకుంటావా? అవును. ఎవరైనా కొట్టాలా? అవును, అంటే కాలేజీలో ఇబ్బంది పెడుతున్న 2-3 సీనియర్స్ని. నువ్వు నాకు బాక్సింగ్ నేర్పిస్తావా? ఇలా చూడు, నేను కోచ్ని కాదు, కానీ ఓ లిమిట్లో నేర్పించగలను. థ్యాంక్ యూ బ్రో. ఒక్క నిమిషం. టఫ్ మ్యాన్ డోంట్ హగ్, దే షేక్ హ్యాండ్. మరో విషయం, ఈ స్టార్టింగ్ ఎగ్జైట్మెంట్ ఓకే, బట్ నువ్వు బాక్సింగ్ నేర్చుకోవాలంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి. ఎనీథింగ్ బ్రో. ట్రైనింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేద్దామో చెప్పండి. చేద్దాం. ఇదిగోండి మ్యామ్. ఏంటి ఇది ఇలా ఉంది? మెల్లగా అలాగే. ఆ, హాయ్ బామ్మా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజేంటి ఈ వైపుకొచ్చావు? బ్రోని చూడ్డానికి వచ్చాను. అరే, ఆ లోపలనే ఫ్రెండ్స్ అయిపోయారా? వాడు నా దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చాడు. సరే, మీరిద్దరూ ప్రాక్టీస్ చేసుకోండి, నేను నిద్రపోతాను. బాబు, నన్ను రూమ్లోకి వదిలిపెట్టు. సరే, ఒక్క నిమిషం బామ్మ, తీసుకెళ్తాను. నేను ఇక్కడే వెయిట్ చేయనా? లేదు, మాతో రా, ఆ ప్లేట్ తీసుకురా. సరే. వెళ్దామా? బామ్మ, రాత్రికి ఏం తింటారు? సో సంకప్ వైల్ పంచింగ్, ఎప్పుడు ఎల్బో స్ట్రైట్గా ఉండాలి. గాట్ ఇట్? గాట్ ఇట్. కూల్, రా.
కమ్ ఆన్. ఎస్ ఎస్. Come on. Yes, yes. Yes, yes. Straight, straight, elbow straight. Yes. Breathing, breathing. కొట్టేటప్పుడు బ్రీత్ ఇన్ దెన్ బ్రీత్ అవుట్. ఎస్ 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 ఎస్. టూ మోర్. ఎస్ ఎస్. కీప్ ఇట్ అప్. సంకల్, ఇక్కడ ఏం జరుగుతుంది? వీడికి బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నా. నేర్చుకుందాం అనుకున్నాడు. ఎందుకు నువ్వు ఆపేశావు? నువ్వు మంచి విషయాన్నే స్టార్ట్ చేశావు, కానీ దీన్ని నువ్వు మధ్యలోనే వదిలేదు. మీరు కంగారు పడకండి మ్యామ్. నేను వీడిని డిస్కంటిన్యూ చేయనివ్వను. నేను ఎలాగో నా స్టూడెంట్స్ని మధ్యలో వదిలేను. కావాలంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సో సారీ. అండ్ సంకల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. చేద్దామా? చేద్దాం. కమాన్. Yes. బామ్మ మీరేం చెప్పలేదు. రేపటి నుంచి మీకు మళ్ళీ టిఫిన్ ఆర్డర్ పెట్టేయమంటారా? రేపు నాకు లాస్ట్ డే కదా. నీకు లాస్ట్ డే అని ఎవరు చెప్పారు? బాగా వంట చేస్తున్నావు. ఇంకా నీ వంట వదిలేసి నేను బయట తింటేలా తింటాను? కానీ బామ్మ కంపెనీతో మాట్లాడాలి కదా. నా ఫోన్. నువ్వు కూర్చో బాబు. నేను కంపెనీలో ముందే మాట్లాడాను. ఇకపై ఇక్కడే పని చేస్తావు. సరే బామ్మ. ఇంకో విషయం, కొట్టుకెళ్ళి బామ్ తీసుకురా. నా కాలుకి మసాజ్ చెయ్యి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కాలు నొప్పిగా ఉంది. అలాగే బామ్మ. హాయ్ మ్యామ్. ఆదిత్య, నువ్వా? ఈ టైంలో అంతా ఓకే కదా? యాక్చువల్లీ నో మ్యామ్. అది బామ్మకి కాలు నొప్పి పెడుతుంది అన్నారు. ఆవిడ నన్ను బామ్ కొనుక్కురమ్మన్నారు, కానీ మర్చిపోయాను. ఇప్పుడు షాప్స్ క్లోజ్లో ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర ఉంటే. అఫ్ కోర్స్, లోపలికి రా, ఇస్తాను. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మ్యామ్, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా? లేదు. లేదు, ఊరికే అడిగాను. నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తుంటే. ఓ, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేను మేనేజ్ చేయగలను. ఐ నో యూ కెన్ మేనేజ్ మ్యామ్. కానీ కొన్నిసార్లు ప్రాబ్లం చెప్పడం వల్ల సొల్యూషన్ దొరుకుతుంది. మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. నేను ఎవరికి చెప్పను, ఐ ప్రామిస్. ఓకే, ఒకవేళ నీ సొంతం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావో, ఎక్కువ నమ్ముతున్నావో, నీకు క్లోజ్ అయిన వాళ్ళు నీతో అబద్ధం చెప్తే, ఇంకా వాళ్ళు నీతో అబద్ధం చెప్తున్నారని నీకు తెలిస్తే నువ్వు అప్పుడేం చేస్తావు? ఒకవేళ నా క్లోజ్ ఫ్రెండ్ ఇలా చేసినట్టయితే నేను తన దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఎందుకు ఇలా చేశావని. ఒకవేళ వాళ్ళ దగ్గర రీజనబుల్ ఆన్సర్ ఉండొచ్చేమో. కానీ రీజనబుల్ ఆన్సర్ కాకపోతే? అప్పుడు అది వాళ్ళకే కదా నష్టం. ఎందుకంటే నాలాంటి క్యూట్ అబ్బాయి దగ్గర కారణం లేకుండా అబద్ధం చెప్తే నేను తన జీవితం నుంచి తీసేస్తాను కదా. మీతో అబద్ధం చెప్పింది ఎవరు? డజంట్ మ్యాటర్. ఇప్పుడే బాగా లేట్ అయింది. ఆంటీ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళు. యా మ్యామ్, నేను బయలుదేరుతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది బేబీ? నువ్వెందుకు నన్ను అదోలో చూస్తున్నావు? ఎందుకో తెలియదు సంజయ్, నువ్వు నన్ను ఏమారుస్తున్నట్టు చాలా రోజులుగా అనిపిస్తోంది.
బేబీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎంత అందమైందానో నీకు తెలుసు కదా. నిజంగానే ఒకడికి ఎంత అందమైన భార్య ఉన్నప్పుడు వాడు బయటికి వెళ్తాడా? సంజయ్, నేను తమాషా చెయ్యట్లేదు. ఐఎమ్ సీరియస్. ఐఎమ్ ఆల్సో సీరియస్ బేబీ, ఐఎమ్ ఆల్సో సీరియస్. ఎవరో నీ మనసుని చెడగొట్టారు. ఎవరూ ఏమీ చెప్పలేదు, నాకు అలా అనిపించింది. అదే నేను చెప్తున్నాను. అలాంటిదేం లేనప్పుడు ఎందుకు నీకు ఇలా అనిపిస్తోంది చెప్పు. హే లిసన్, కమ్ హియర్, నా దగ్గరకు రా. హే కమ్ కమ్ కమ్. నీకు నా మీద నమ్మకం ఉండాలి. నేను నిన్ను ఎప్పటికీ చీట్ చేయలేను, ఎందుకంటే నేను నా భార్యని ఎంతో ప్రేమిస్తున్నాను. ప్లీజ్ బిలీవ్ మీ. ఓకే ఓకే? యా, కమ్ ఆన్ బేబీ. ఇందులో ఏ తప్పు జరగదు. ఈ అమ్మాయి ఏమీ పెళ్ళైన అమ్మాయి కాదు ఒకరిని వదిలి వెళ్ళిపోవడానికి. తర్వాత ఇకపై ఈ విధంగా మోసం చేస్తూ ఉంటే ఈ ఇంట్లో ఉండడం కుదరదు. నేను ముందే చెప్పేశాను, నా వల్ల ఏమైంది? ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఆదిత్య, నువ్వు ఎలా చెప్పావో అలాగే నేను ఆ మనిషితో కన్ఫరెన్స్ చేశాను. కానీ ఆ మనిషి డైరెక్ట్గా నా కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పారు. ఆయన తప్పుని ఒప్పుకోలేదు. మీరిలా బాధపడకండి. నేను మీకు చెప్పాను కదా, అటువంటి వ్యక్తిని మీ జీవితం నుంచి పక్కన పెట్టేయాలని. అది సింపుల్ అయితే బాగుండేది. ఒకరిని వదిలేయడం అందరికీ అంత సులభం కాదా ఆదిత్య? నువ్వు మగవాడివి కాబట్టే నీకు ఇలా అనిపిస్తోంది. ఇంకొక విషయం, నువ్వు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు. కొంచెం ఎదిగాక నీకే అర్థమవుతుంది. మీరు చెప్పేది కరెక్టే. నేను మీ ప్లేస్లో లేను, మీలా ప్రపంచాన్ని చూడలేదు. కానీ ఒక్క విషయం చెప్పగలను, అతను ఉన్నారు కదా, అతని వల్ల మీరు పెద్ద ప్రాబ్లంలో పడతారు. ఆయన్ని మీరు వదులుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు మీ దగ్గర ఒకే ఒక దారి ఉంది. మీకు మీరు టైం ఇచ్చుకోవాలి. ఒకవేళ ఆయన చేసిన తప్పుని ఆయన తెలుసుకోవచ్చు, లేక మీ బెటర్మెంట్ కోసం మీరు డెసిషన్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది. చాలా బాగా మాట్లాడుతున్నావు. ఇన్ఫాక్ట్ నీ ఏజ్కి నువ్వు చాలా మెచ్యూర్డ్. నన్ను ముసలోడు అంటున్నారా? లేదు, నేను ఇది మాత్రమే చెప్పుకుంటున్నాను. నీ మాటలు వింటుంటే మనసుకి సుఖంగా ఉంది. ఎలా ఉందంటే ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్కి నీ దగ్గర సొల్యూషన్ ఉన్నట్టు. నా లైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేకపోతున్నా, మీరు ప్రపంచంలోని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు. రియలీ? నీ లైఫ్లో కూడా ప్రాబ్లం ఉందా? అసలేంటా ప్రాబ్లం? ఆ, లేదు లేదు, అది వదిలేండి. దాని గురించి చెప్పినందుకు. అరే చెప్పు, ఒకవేళ నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉండొచ్చు. మీరే ఆ ప్రాబ్లం, మీరే సొల్యూషన్. నేనా? అంటే అంటే మీరు మీరు నాకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఐ లైక్ యూ సో మచ్. ఐ రియలీ లైక్ యూ. ఐ వాంట్ టు బ్రో బ్రో సంకల్ప్, ఓ మై గాడ్, ఎంత పెద్ద తప్పు చేశాను.
ఒకవేళ వాడు నన్ను ఇలా చూస్తే, ఓ మై గాడ్. కామ్ డౌన్, ఏం కాదు, నేను బయటికి వెళ్ళి చూస్తాను. నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాను. బ్రో, మా మామ్ని చూసావా? మా ఇంటికి తాళం వేసింది. మేమా? హా, ఆవిడ నేను ఇక్కడే ఉన్నాను. అది కిచిడి చేశాను, ఆంటీకి ఇద్దామని వచ్చాను. రా, ఇంటికి వెళ్దాం. హా బ్రో, నేను ఫ్రెష్ అయ్యి ప్రాక్టీస్కి వస్తాను, ఓకేనా? ఈ రోజు ఏం జరిగిందో అది అసలు జరిగి ఉండకూడదు. ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో. ఏ నీకు నచ్చలేదా? స్టాప్ ఇట్. సంకల్ప్ చూస్తాడా? నువ్వు ఆల్మోస్ట్ నా కొడుకు వయసులో ఉన్నావు. నాకు సడన్ గా ఏమైందో అర్థం కావట్లేదు. ఒక నిమిషం. ఆదిత్య, వాట్ ద ఫక్ ఆదిత్య? నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అసలు ఏం చేస్తున్నావు? ఈరోజు చాలా కోపంగా ఉన్నావు. నేను చెప్పేది విను. నువ్వు నా మాట విను. మనిద్దరి మధ్య ఏం జరిగిందో అది చాలా పెద్ద తప్పు. దాన్ని మర్చిపో. తప్ప? మనం ఏ తప్పు చేయలేదు. నువ్వు రియలైజ్ అవుతావు. నువ్వు నన్ను ప్రేమిస్తావు. స్టాప్ ఇట్ ఆదిత్య. హౌ డేర్ యూ? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నేను వద్దు అంటే వద్దు. నెక్స్ట్ టైం నువ్వు నన్ను ముట్టుకోవాలని ట్రై చేసేవా అనుకో, అస్సలు బాగోదు. అర్థమైందా? నేను చెప్పేది ఒకసారి విను. స్టాప్. దగ్గరికి రాకో. నెక్స్ట్ టైం నువ్వు నన్ను ముట్టుకోవాలి అనుకుంటే నాకంటే చెడ్డది అసలు ఎవరు ఉండరు. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్. కాదు, ప్రశాంతంగా నువ్వు వెళ్ళు. ముందుక నుంచి వెళ్ళు. గెట్ అవుట్ ఆఫ్ హియర్ రైట్ నౌ. ఒకసారి నా మాట విను. గెట్ అవుట్ ఐ సే. హలో హలో హలో, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ సంజయ్. ఒక నిమిషం. సారీ ఫర్ వాట్? ఏమైంది? చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్దది. నిన్ను బ్లేమ్ చేసి నేను ఇట్స్ ఓకే. నా దగ్గర రా. ఏడవద్దు. అస్సలు ఏడవద్దు. యాక్చువల్గా తప్పు చేసింది నేనే. యాక్చువల్గా నేను పనిలో బిజీగా ఉండడం వల్ల నీతో టైం స్పెండ్ చేయకపోతున్నాను. కానీ ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను నీ కోసం టైం స్పెండ్ చేస్తాను ఖచ్చితంగా. సంజయ్, నేను ఒక విషయం చెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది, అది మర్చిపో ప్లీజ్. ఇలా చూడు బేబీ, ఐ ప్రామిస్ యూ, నేను నిన్ను ఎప్పటికీ చీట్ చేయను. బికాస్ ఐ లవ్ యూ ద మోస్ట్. ఓ ఆదిత్య, కమ్ బేబీ. ఏమైంది? నువ్వు పార్టీలోనూ సాడ్గా ఉన్నావు, ఇప్పుడు సాడ్గా ఉన్నావు. నా ఆరోగ్యం కాస్త బాలేదు. ఏమైంది? పెద్దగా ఏమీ లేదు. ఇట్స్ ఓకే.
ఏంటి బ్రో వదిన ఫేస్ చూపించచ్చుగా ఎలా ఉందో చూస్తాను. బ్రో గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వదినలైపోరు. కొన్ని టైం పాస్లో ఉంటాయి. అరే ఎవరైతేనే ఫేస్ చూపించచ్చుగా. హే బ్రో, కొన్ని పర్సనల్స్ ఉంటాయి, వాటిని పర్సనల్స్గానే ఉండని. ఎగ్జాక్ట్లీ, పర్సనల్ విషయాలని పర్సనల్గానే ఉండాలి. అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్గా చెప్పు. హాయ్ సార్. హాయ్. హలో, ఏమైంది? మమ్మల్ని చూడగానే ఎందుకు మొహం వాడిపోయింది? కమాన్ చిల్రా, నువ్వు ఎదిగే కుర్రాడివి. కమాన్, నువ్వు నీ ఫ్రెండ్స్ తోటి అమ్మాయిల గురించి మాట్లాడకుండా వరల్డ్ ఎకనామిక్ గురించి మాట్లాడతావా ఏంటి? చెప్పు. ఆ? సరిగ్గా చెప్పారు సార్, సిగ్గుపడుతున్నాడు. కానీ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అసలు సిగ్గు అనేదే ఉండదు. ఉంటారుగా మ్యామ్? సంకల్ప్, బాగా లేట్ అయిపోయింది. వెళ్ళి పడుకో. అరే ఎవ్వరు నిద్రపోవడం లేదు. చిల్రా, ఇప్పుడు నిద్ర రావడం లేదు. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఏంటి? మ్యాన్ టు మ్యాన్, ఓకే? సో సంకల్ప్, జస్ట్ టెల్ మీ, డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? అరే ఏంట్రా సిగ్గుపడుతున్నావు? లేదా అలాగైతే నువ్వు నీ ఫ్రెండ్ ఆది దగ్గర నుంచి తన దగ్గర ఉన్న గర్ల్ ఫ్రెండ్స్లో ఒకరిని పరిచయం చేసుకో. అరే లేదు సార్, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అయితే ఎవరి ఫోటో నువ్వు దాస్తున్నావు? ఒకరున్నారు, గర్ల్ ఫ్రెండ్ని చేసుకుందాం అనుకుంటున్నాను. ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఖచ్చితంగా ఒప్పుకుంటారు, ప్రయత్నిస్తూ ఉండు. అమ్మాయిలు ఎప్పుడూ అంతే, కాస్త సీనేస్తారు, తర్వాత ఒప్పుకుంటారు. నా వెనక అందంగా ఒకతుంది, తను నా భార్య. ముందు నన్ను ఎంత ఏడిపించిందో తెలుసా? తన కోసం నేను ఎంతో ట్రై చేశాను, చివరికి ఒప్పుకుంది. అలాగే సార్. సోనల్ మ్యామ్, ఆమె ఏం చేశారు? అరే నమ్మడం లేదా? ఏ సోనల్, పిల్లలకి మన స్టోరీ నువ్వే చెప్పు. నేనిప్పుడేమీ చెప్పను. బాగా లేట్ అయిపోయింది సంకల్ప్. గుడ్ యువర్ బెడ్ నౌ. ఇంకా రేపు మీకు ఆఫీస్ లేదా? వెళ్తాను. బడి, మీ అమ్మ ఆర్డర్ వేసింది. సో ఎంజాయ్. బాయ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. బ్రో కమాన్ రా. నేను నీకు చెప్పాను కదా, మళ్ళీ ఇంట్లోకి నువ్వు రాకూడదు అని. నిన్ను కలవడానికి రాలేదు. సంకల్ప్కి నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపిద్దామని వచ్చాను. ధైర్యం రాలేదు. మంచి విషయం. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆంటీ ఇంట్లో ఒంటరిగా ఉంటారు. సంకల్ప్కి చూపించడానికే ధైర్యం రాలేదు. మీకు చూపించగలను. నాకేది చూడాలని లేదు. జస్ట్ గో ప్లీజ్. ఒక్కసారి మీరే చూడండి. ఈ ఫోటో నువ్వు ఎప్పుడు తీసావు? ఈ ఫోటోని నేను మీరు ప్రశాంతంగా పడుకున్నప్పుడు తీశాను. నాకేమనిపించిందంటే ఇదొక మంచి మూమెంట్ అని, క్యాప్చర్ చేస్తే బాగుంటుందని. డిలీట్ దిస్ రైట్ నౌ. దీన్ని వెంటనే డిలీట్ చేయి. ఏయ్! దీన్ని డిలీట్ చేస్తే నువ్వు నా లైఫ్ నుంచి డిలీట్ అవుతావు కదా. ఇది నా టికెట్ ఈ ఇంట్లోకి వచ్చి వెళ్ళడానికి. అంటే ఇకపై నేనేం చెప్తానో అలాగే నువ్వు చేయాలి. లేదనుకో, ఈ ఫోటోని నీ భర్తకి, సంకల్ప్కి పంపిస్తాను. భర్త వదిలేస్తాడు, కానీ సంకల్ప్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. నేను అమ్మాని పిలవాలా లేక వదిన అని పిలవాలా? ఇకపై నేను చెప్పినప్పుడు మాత్రమే నువ్వు నోరు తెరవాలి. రేపు కలుద్దాం. నీ భర్త ఆఫీస్కి, సంకల్ప్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత. గుడ్ నైట్. సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సంకల్ప్ వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడే చూశాను. డార్లింగ్, స్టార్ట్ చేద్దామా? బెడ్రూమ్ కా లేక ఇక్కడ? ఆదిత్య ప్లీజ్ స్టాప్ దిస్. ఐఎమ్ బెగింగ్ యూ. అరే ప్లీజ్, నువ్వు బెగ్ చేయకు. నీకు నా ప్రేమ మీద హక్కు ఉంది కదా. పద వెళ్దాం, బెడ్రూమ్కి వెళ్దాం. రా. రాను. రావా? ఇక్కడ పద. ఆదిత్య స్టాప్ ఇట్. చూడు సోనల్, నువ్వు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నావు.
నువ్వు కూడా నేను కోరుకున్నదే కోరుకుంటున్నావు. ఇంకా ఆడవాళ్ళు నువ్వు అంటే ఎస్తేనేగా అర్థం. ఆదిత్య ప్లీజ్, నాకు భర్త ఉన్నారు, నీ వయసులో కొడుకున్నాడు. ఎంత గిల్టీగా ఉంది అని నేను నీకు చెప్పలేకపోతున్నాను. అరే నేను వాళ్ళని వదిలేమని చెప్పానా ఏంటి? నాకు ఇది కావాలన్నానంతే. నన్ను కూడా నీతో ఉంచుకోమని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిజంగా. బాలేదా? అస్సలు బాలేదు. నీకు చెప్తే అర్థం కదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ నాటకాలు కాపు. మరి ప్రేమ లేకపోతే నేను ఎందుకు అనవసరంగా లవ్ స్టోరీలు రాసుకుంటూ కూర్చుంటాను? వదులు. దూరం, నాకు దూరంగా ఉండవు. చంపుతావా? గెట్ అవుట్. నన్ను చంపుతావా? చంపు చంపు. నన్ను చంపుతావా? నీకు అంత ధైర్యం వచ్చిందా? నీకు అంత ధైర్యం వచ్చిందా? నేను ఏం చేస్తాను చూడవే. ఏయ్! నువ్వు నా భార్యతో ఏం చేస్తున్నావా? ఇంతకు ముందు నీ భార్యతో ఏం చేశానో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు తను నా ఊర్లో ఉంటుంది. దీన్ని చూడు, బాగా చూడు. సంజయ్, నేను చెప్పేది విను ప్లీజ్. నేను బ్రో, నేను ఇంటికెళ్ళి అరగంటలో ప్రాక్టీస్కి వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళట్లేదుగా? ప్రాక్టీసా? ముందింటికి వెళ్ళి మీ అమ్మా నాన్నల ప్రాక్టీస్ చూడు. ఏమైంది బ్రో? లోపల లైవ్ టెలికాస్ట్ జరుగుతోంది, వెళ్ళి చూడు. సంజయ్, ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేశాను. కానీ నేను ఆ తప్పును ఒక్కసారి చేశాను. ఆదిత్య నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను రేప్ చేశాడు. వాట్? వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేశాడా? మరెందుకు నువ్వు నాతో చెప్పలేదు? ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా నాకు ధైర్యం రాలేదు. ధైర్యం సరిపోలేదా? లేదంటే నీకు యాక్చువల్గా కావాలనిపించదు కదా? సంజయ్ ప్లీజ్, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు తప్పు చేయొచ్చు, కానీ నేను తప్పుగా మాట్లాడకూడదా? నేను చెప్పాను కదా, ఆదిత్య నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. బుల్షిట్. బ్లాక్మెయిలింగ్. కమ్ ఆన్! నువ్వు దొంగచాటుగా ఆ అబ్బాయితో రోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నావన్నమాట. ఇంకా దాన్ని బ్లాక్మెయిలింగ్ అంటావా? నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నానా? మరి నువ్వేం చేస్తూ ఉన్నావు ఆ ప్రియాంకతో? ఎవరా ప్రియాంక? ఎవరా ప్రియాంకనా? నేను చెప్తాను ఎవరా ప్రియాంక అని. ఫోన్ ఇవ్వు. గివ్ మీ అ ఫోన్ నౌ. ఓ నీ రంకు బయటపడిందని తప్పు మొత్తం ఇప్పుడు నా వైపు తిప్పుతున్నావు కదా? నీకసలు సిగ్గుగా లేదా? నీకు సిగ్గుగా లేదా? బయట అమ్మాయిల వెనక తిరగకుండా ఒకవేళ నువ్వు అలా చేయకుండా ఉండుంటే నేను కూడా ఈ తప్పు చేసేదాన్ని కాదు. ఓహో, రియల్లీ సో స్మూత్. నీ తప్పులన్నీ నా వైపు తిప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు. సరే, నేను ఒప్పుకుంటున్నాను. ప్రియాంక తోటి నాకు అఫైర్ ఉంది. కానీ ప్రియాంక నాకంటే చిన్నది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ కొడుకు వయసున్న వాడితో నువ్వు అఫైర్ పెట్టుకున్నావు. ఎనఫ్ సంజయ్! Shame on you guys! సంకల్ప్ సంకల్ప్ నాన్న!
సంకల్ప్ నాన్న ప్లీజ్ తలుపు తెరు, నీతో కాస్త మాట్లాడాలి. వాడు అప్పటి నుంచి తలుపు తెరవడం లేదా? మధ్యాహ్నం రూమ్లోకి వెళ్ళినవాడు అప్పటి నుంచి ఏమీ తినలేదు, తాగలేదు, రూమ్లోనే ఉన్నాడు. నా కొడుకు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. సంకల్ప్, దయచేసి మేము చెప్పేది విను. నువ్వు మా ఇద్దరి వల్ల ఎంతో అప్సెట్ అయ్యావని తెలుసు. కానీ నువ్వు ఇలా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటే నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? ప్లీజ్ కమ్అవుట్, నేను నీతో మాట్లాడాలి. ప్లీజ్ బాబు. సంకల్ప్ ప్లీజ్ నాన్న, నువ్వు కాస్తైనా భోంచేయి. పొద్దు నుంచి నువ్వు ఏమీ తినలేదు. నాకు ఆకలిగా లేదు. బయటికి రా బాబు, ప్లీజ్ బయటికి రా. దయచేసి బయటికి రా ప్లీజ్. నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్తున్నానుగా, బయటికి రా. నాన్న నువ్వు ఓకే కదా? Yes, I am. Please go away. I need some time. నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు? నీ అబ్బా, నువ్వు నన్ను ఫ్రెండ్ అనేసి మా అమ్మతోనే నువ్వు. ఏంట్రా మీ అమ్మతో ఏం చేశాను? ఆ? మీ అమ్మతో ఏంటి? మీ అమ్మాయి ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుండేది. ఆమెకి ఏం కావాలో దాన్నే నేను ఇచ్చాను. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుకో. నేను ఇక్కడే చెప్పేస్తాడ్రా, ఖచ్చితంగా చెప్పేస్తాడ్రా. పోరా, నువ్వు నన్ను చంపుతావా? ఆ? ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నిన్ను ఊరికి వదలను. స్టాప్ ఇట్ బాబు. సంకల్ప్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు వీడిలాగా క్రిమినల్ కాదు. చూడు, మేము వచ్చేసాం కదా, ఇప్పుడు ఈ క్రిమినల్ ని రేప్ కేసులో అరెస్ట్ చేస్తాం. వీడొక్కడే క్రిమినల్ కాడు, మీరిద్దరు కూడా క్రిమినల్సే. జీవితంలో ఇప్పటి వరకు మీరిద్దరు గొడవ పడ్డం మాత్రమే నేను చూశాను. గొడవ పడ్డం అంత ఇష్టమైనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇద్దరు కలిసి నన్ను ఎందుకు కన్నారు? రే, అర్థమైంది, మాకు బాగా అర్థమైంది. వి బోత్ ఆర్ రియల్లీ సారీ కన్నా. కానీ నేను మాట చెప్పనా, నువ్వు మా కొడుకు మాత్రమే కాదు, నువ్వు మా బ్లెస్సింగ్. అండ్ వీ లవ్ యూ లైక్ ఎనీథింగ్. అవును సంకల్ప్, అమ్మ నాన్న లవ్ యూ ద మోస్ట్. నువ్వేం చెప్పినా మేము చేస్తాం, ప్రామిస్. అయితే మీరు డివోర్స్ తీసుకోకూడదు. నాకు మీరిద్దరు కావాలి. మాకు నువ్వు కావాలి. మా ఇద్దరికి దగ్గరికి రా.